మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ లోని ఫ్లవర్ గార్డెన్ లో హఠ యోగా ఆశ్రమం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. హఠ యోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమం యోగా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో గల రుద్ర యోగ్ పీఠ్ లో హఠ యోగా అష్టాంగ యోగా విద్యలో శిక్షణ పొందిన యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో చిన్నారులు, యువత, మహిళలు, ప్రజా ప్రతినిధులు కలిసి యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శంకరాచార్య ప్రదర్శించిన క్లిష్టమైన యోగా విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానమని వివరించారు. ముఖ్య అతిథి తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాటికి యోగా ఒక అద్భుతమైన పరిష్కారం అని తెలిపారు. ఇద్దరు కూడా అల్లుళ్ళు చాలా ప్రేమ వాళ్ళంటే కూర్చోండి. ఆరోగ్యం సమకూరాలంటే మనము యోగా మరియు ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు పిల్లలు ఒక 40% బాడీ పిల్లలకు కూడా మరి వాళ్ళు ఫ్యాటీ లివర్ జబ్బులు వస్తున్నాయి. స్పష్టంగా అయోగ ప్రతినిధి మన మల్కాజ్గిరి జిల్లా సమస్యతో నా దగ్గరికి వచ్చినప్పుడు సమస్యతో వచ్చారు. తర్వాత యోగలో ఉపవిష్ట కోణాసనం. ఎంతమంది పిల్లలు వస్తున్నారు? ఇదిగో తల ముందు పెట్టు సరు యోగ దండాసనం. ఊర్ధముగా అధోముగా బొటన్ వేలను చూడాలి. పర్వత 9 అశ్వ సంచలన నిమిషాలు చెందాలి. శంకరాచార్య సంబంధించినటువంటి ఈ టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారంటే ఏ
మరి మనమంతా కూడా స్కూళ్ళలో చదివి యోగా గురు పరమేశ్వరుడు శివుడు ద్వారా యోగా అనేది స్టార్ట్ అయింది. అరుణ్ కుమార్ గారు, శంకరాచార్య గారు, అరుణ్ కుమార్ గారు మిత్రులందరూ కూడా చక్కగా యోగా చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి మానవుడై పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేస్తే ఏమొస్తుంది, లేకపోతే ఫోన్లో ఆడితే ఏమొస్తుంది. మనందరికీ ఫోన్ అనేది ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నాం, 50,000 పెట్టి కొంటున్నాం. మన ఆరోగ్యాన్ని కావాలని రోగాలకు దారి తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే పొద్దున్నే 5 గంటలకు లేచి ఉదయం 5 గంటలకు ఎవరైతే లేస్తారో 4:30 నుంచి 5 గంటలకు లేచి మన ఆత్మను మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. ఎవరు చెప్పలేదు, ఎవరైనా చెప్పేవాళ్ళు ఇట్లా మన గురువుల దగ్గర ఎటువంటి స్వార్థం లేని వ్యక్తులే ప్రజల కోసం ఆలోచన చేస్తారు, ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తారు. ఇలాంటి గురువులు చాలా తక్కువ. మనమందరం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జోహార్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పొద్దు, పార్టీ ఖచ్చితంగా అందరూ ఇక్కడ. కానీ ఈ ప్రాంతాన్ని స్పెషల్గా తీసుకొని జోహార్ నగర్ ప్రాంతంలో కూడా డంపింగ్ యార్డ్ వల్ల ఖరాబ్ అవుతా ఉందని ఇంటిగ్రేటెడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 200 కోట్లతో 20 ఎకరాల్లో కట్టిస్తా ఉన్నారు. దానితో పాటు మొన్న ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారండి. 42 కోట్ల 90 లక్షలు ఏ సరైన 818లో 5 ఎకరాల స్థలంలో లభిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్న చేసినట్టు ఈ ప్రాంతంలో మళ్ళీ వచ్చే సంవత్సరము 2 సంవత్సరాల్లో యోగా కోసము ఈ ప్రాంతంలో 2 ఎకరాల నుంచి ఎకరం భూమి యోగా కాంప్లెక్స్ అన్ని కట్టుకొని మనమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో అందరికీ కూడా యోగా నేర్చుకోవడానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనమందరం కూడా యోగా నేర్చుకోవాలి. మరి అన్న ఆశీస్సులు తీసుకొని చూసిన నేను చేయలేదు, దేని చేసేది మరి ఆ రకంగా కనుక మనం చేసుకుంటే ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు. కనుక మనం అందరం కూడా ఈ యోగా డే సందర్భంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి 1 గంట సేపు నీకోసం నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయాల్సిందిగా అందరికీ కూడా చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జోహార్ నగర్ సంబంధించినటువంటి యోగా గురువు శంకరాచార్య గారు, అదేవిధంగా మా మిత్రులందరికీ, యోగా నేర్చుకున్నటువంటి మిత్రులందరికీ అందుకే మనం రావడం జరిగింది. చాలా మంది అడిగారు మాకు ఒక యోగా ఆశ్రమం కావాలని. ఒకటి ఏంటి అంటే మనం ఇవాళ యోగా డే
చేసుకొని ఇవాళ ఈ ఆశ్రమం గురించి మాట్లాడాక మళ్ళీ సేమ్ 1 ఇయర్ తర్వాతనే రిపీట్ అవుతుంది. దాని మధ్యలో దాన్ని మనం పుషప్ చేయాలి. ఇవాళ అడగదే అమ్మాయిన పెట్టదనే సామెత మీకు తెలుసు. సో ఆశ్రమం కోసం మనం పుషప్ చేసుకుంటేనే వెంట అడుగుతుంటేనే ఒకరోజు కాకపోయినా ఒకరోజు అది తగ్గుతుంది. దాని ప్రకారంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, మెయిన్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళడము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాటికి ఈ టాపిక్ క్లోజ్ చేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం నాకు కూడా ఉంది. మెయిన్ ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. యోగా అనేది మన కంపల్సరీ. మనం ఎట్లయితే వాటర్ ఫుడ్ కూడా కాదు, వాటర్ ఎలా అయితే తీసుకుంటామో యోగా కూడా మన లైఫ్లో అదొక భాగం అవ్వాలి. ఎందుకంటే ఇవాటి రోజులలో చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఫుడ్ అనేది కల్తీ. ఎక్కడైతే అసలు రోజు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ ఆయిల్ చూసినా, ఏ బ్రెడ్ చూసినా ప్రతిదీ కూడా ఫుడ్ అనేది కల్తీ. ఆ కల్తీని తట్టుకోవాలి అంటే ఇవాళ మళ్ళా మన పురాతన కాలంకి పోవాలి, మళ్ళా మనం యోగా నేర్చుకోవాలి. కంపల్సరీ శంకరాచార్య ఇనిషియేటివ్ తీసుకున్నాడు. యోగా అనేది ఇవాళ జామనగర్ని డంపింగ్ యార్డ్ తోటి గుర్తుపట్టడమే కాకుండా ఇవాళ లాస్ట్ ఇయర్ చూసుకున్నా, దాని ముందు ఇయర్ చూసుకున్న శంకరాచార్య వరుసగా మీకు హ్యాష్ చెప్తున్నాను. ఇవాళ డంపింగ్ యార్డ్ ఒకటే కాదు, జామనగర్ అంటే యోగా కూడా జామనగర్ నుంచి ముందుకు అవుతుందని మరొకసారి కూడా హ్యాష్ చెప్తున్నాను. అందరూ ఇవాళ నా సైడ్ నుంచి ప్రతి ఒక్కరు యోగా అనేది మీ డే లైఫ్లో అది ఒక భాగంగా పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యాన్ని యోగాతో కాపాడుకోవచ్చు అనే విధంగా పూర్తిగా మనందరికీ యోగా అభ్యసిస్తున్నటువంటి శంకరాచార్య గారికి, మరి ముఖ్యంగా మా వజ్రశాల వారికి, ఇన్ఛార్జి గారికి పోయిన సంవత్సరం కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి యోగా నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయం లేకుండా పోతుంది. మరి దాని కొరకు జవహర్నగర్లో ఒక 1000 నుంచి ఆ దగ్గర వరకు ఇస్తే యోగా ఆశ్రమాన్ని స్థాపించి యోగా పాఠశాల లెక్క ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా యోగా ఆయన ఫ్రీగా నేర్పుతారు. కాబట్టి మరి వాళ్లకు ప్రభుత్వంతో మాట్లాడి ఒక అధ్యక్షుడ కేటాయించవలసిందిగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శంకరాచార్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. మానవునికి ఆసనాలు చేయడం వల్ల శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు. మరి గౌరవ ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా యోగాను నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. గతంలో మేము ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు కూడా చేసినప్పుడు అప్పుడు కూడా బిల్ క్లింటన్ కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళినప్పుడు మరి ఏం నేర్చుకున్నామంటే యోగా నేర్చుకొని వచ్చిన మరి మేము హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ గారికి చెప్పడం జరిగింది. అంటే యోగాకు ఎంత ప్రాధాన్యత ఉందో అది చాలా గొప్ప విషయం. అది వాళ్ళ ప్రపంచ దేశాలు మొత్తం మన భారతదేశం వైపు చూస్తున్నాయి, మన సంస్కృతిని చూస్తున్నాయి. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పరిసర ప్రాంతంలో మరి యోగా గురువు ఒక ఆశ్రమం స్థాపించి పడకండి శంకరాచార్యులు ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఒక మంచి ఆదర్శంగా పిల్లలకు నేర్పించాలనే ఆలోచన రావడం చాలా సంతోషదాయకం. మాకు కూడా 2-3 సంవత్సరాలు చూస్తున్నాము. మరి పోయినసారి కూడా గౌరవ మేయర్ గారు కావ్య గారు కూడా వచ్చారు, మల్లారెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. ఇదంతా రాబోయే తరాల వారికి ఆదర్శం. మరి మనం సుఖశాంతులతో ఉండాలంటే యోగా రోజుకు 1 గంట సేపు మరి ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి అవస్థలకు గురి కాకుండా మనమే అందరికీ ఆదర్శంగా ఉంటాం. ఒక్కొక్కరు ఒక పద్ధతిలో యోగా నిర్వహిస్తున్నారు. మరి శంకరాచార్య గారు అందరి ముందు మరి వెంకటేష్ యాదవ్ గారికి, గతంలో మల్లారెడ్డి గారికి కూడా గౌరవ మాజీ మంత్రి వారి మల్లారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పరిసర ప్రాంతంలో ఓ 2 ఎకరాల స్థలాన్ని యోగా కోసం కేటాయిస్తే మరి నేను ఇక్కడ పిల్లల్ని ఒక మంచి వజ్రాలుగా తయారు చేస్తానని చెప్పి శంకరాచార్య గారు కోరడం
దానికి గతంలో మల్లారెడ్డి గారు అదేవిధంగా ఉదయరెడ్డి యాదవ్ గారు కూడా ఖచ్చితంగా యోగాకు 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రిని మెప్పించి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. భాగంగానే మరి మీ పరిసర ప్రాంతంలో మరి శంకరాచార్య గారు యోగా కోసం ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నాడు. దానికి ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో ఇప్పుడే నేను వదిలేసి గారితో మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి మీ కోరిక నెరవేరడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం చేస్తూ చాలా సంతోషం అనిపించింది. ఇదంతా ఒక భగవంతుని కానుక అలా స్వీకరించి మరి మనమంతా రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా